అప్పులు అయితే కనిపిస్తాయి. ఈ అప్పులను ఎక్కుకుంటూ అయితే పైకి వెళ్ళాలి. అడవుల మధ్య జీవిస్తున్నారంటే ఇంకా గ్రేట్ అనుకోవచ్చు. కానీ భయపడరా? చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి కదా. భయం పడము. హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. ఈ రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో ఏంటంటే గనక ఎత్తైన కొండల మీద దట్టమైన అడవిలో ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు బెంగుడు వలస. సాలూరు మండలం, పార్తపురం, మన్యం జిల్లా వస్తుంది ఈ గ్రామానికి అయితే. ఆ గ్రామం ఎలాంటి లోయ ప్రాంతంలో ఎలాంటి ప్లేస్ లో ఇల్లులు కట్టుకున్నారు అనేది మీకు చక్కగా అయితే వీడియో ద్వారా అయితే చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. చివరిదాకా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం వెళ్ళే దారిలో ఇలాంటి చిన్న చిన్న అప్పులు అయితే కనిపిస్తాయి. ఈ అప్పులను ఎక్కుకుంటూ అయితే పైకి వెళ్ళాలి. ఈ కొండల మధ్య నుంచి ప్రయాణాన్ని కొనసాగించుకోవాలండి. ఇటు చూడండి, ఇది మొత్తం చిన్నదిగా అయితే అడవి కనిపిస్తుంది. ఇలా మా ప్రయాణం అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం రాళ్ళగుండ దారే మనకైతే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అన్నా, ఈ కొండ ప్రాంతంలో వీళ్ళు ఎలా జీవిస్తున్నారన్నా? తప్పదు, ఎందుకంటే భూములు ఎక్కడ దొరకట్లేదు. అవునవును. మన ఆదివాసులకి, మన ట్రైబుల్కి దుంపలు తవ్వుకొని తినడము, చెట్లు కుట్టుకొని అమ్ముకోవడము, అవును, కళ్ళు అమ్ముకోవడము, ఇదే జీవనం అన్నమాట. మనం నడిచే దారిలో అయితే ఎటు చూసినా జీడి చెట్లు అయితే కనిపిస్తున్నాయి మనకి ఎక్కువగా. ఫ్రెండ్స్, మొత్తానికైతే గ్రామం దగ్గరకైతే వచ్చేసాము. మనకి ముందుకు చూడండి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఏదో విధంగా అయితే గ్రామానికి చేరుకున్నాము. ఎక్కడ నీరో తెచ్చుకున్నారా అనుకుంటున్నారా? ఇవైతే ఊటవాగు నీరండి. ఈ విధంగా పైపులతో తెచ్చుకొని ఈ విధంగా ట్యాంక్ మీద అయితే పెట్టుకొని వాడుతున్నారండి. ఫ్రెండ్స్ చూడండి, ఇల్లులు అయితే ఈ విధంగా కట్టుకున్నారు. చూడడానికి చాలా బాగున్నాయి. అన్ని పెంకిటిల్లే, కొన్ని కొన్ని మొత్తం రేకులు అయితే కనిపిస్తాయి మనకి. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పొద్దు పొద్దున? ఓహో, జీడితుప్పలు క్లీన్ చేయడానికి అయితే మార్నింగ్ పూట అమ్మ అయితే వెళ్తుంది. ఇది చూడండి, మొత్తం కొండ ఎలా ఉంది.
పెద్ద మనిషి ఫోటో మా గుడి చిన్న పంజరంలో గోరపిట్టను కూడా పెంచుకుంటున్నారు చూడండి. కోతి పిల్లని చూసి మీరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. అన్నవాళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత ఈ కోతి పిల్ల వాళ్ళ తల్లి అన్నవాళ్ళని చూసి భయపడిపోయి పారిపోయిందట. పిల్లనైతే వదిలేయడం వల్ల ఈ అన్నవాళ్ళు తెచ్చి ఈ విధంగా పెంచుకుంటున్నారు కోతి పిల్లని. ఇల్లు అయితే చూడండి ఈ విధంగా ఉంది. చాలా చక్కగా అయితే మట్టి గోడలతో కట్టుకున్నారు. ఫ్రెండ్స్ ఇవేటో తెలుసా మీకు? ఇవైతే బంతి పూలు అండి. విత్తనాల కోసం ఇలా పెట్టుకున్నారా? ఇల్లు చాలా బాగుందమ్మా. ఇది చూడండి ఇవైతే నీళ్ళు అండి. ఈ విధంగా తెచ్చుకొని ఈ విధంగా పెట్టుకున్నారు బిందెలతోనే. మా గిరిజనుల పొయ్యిలు చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇది ఒక చిన్న హోలు, అదొక చిన్న హోలు. అక్కడైతే కూర. ఏటి కూర వండుతున్నారమ్మా? మాసం కూర. మాసమా? చక్కగా అయితే కూర వండుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఇదైతే డాంగర్ అండి. ఈ డాంగర్ పైన మా గిరిజనులు ధాన్యాన్ని తర్వాత చోలు అనేది వర్షం వచ్చేటప్పుడు బయట ఎండ రాదు కదా, ఆ టైంకి అనమాట ఇలా డాంగర్ మీద అంతా ఎండబెట్టుకుంటారు. ఇదేదో చూడండి ఇవైతే విత్తనాలు పెట్టుకున్నారు. మినుములు అనుకుంటాను ఫ్రెండ్స్ ఇవైతే. అమ్మ ఈ మినుములా? ఓ చూడండి మినుములు బాటిల్లో ఈ విధంగా దాచుకున్నారు చక్కగా. ఇదేదో కుండ. ఇవి చూడండి ఇదైతే మొత్తం మట్టి గోడనండి. అలాగే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వెదురు తడక. ఈ విధంగా వెదురు తడకనైతే తలుపుగా ఉపయోగించుకుంటున్నారు. ఇదైతే చూడండి ఫ్రెండ్స్ కోడి గుడ్డు పెట్టడానికి ఈ విధంగా ఉట్టితో అనమాట తయారు చేసి కింద చూడండి బుట్ట ఈ విధంగా పెట్టారు. లోపలైతే గుడ్లు ఉన్నాయి. సో చక్కగా అయితే ఏర్పాటు చేశారు కోడి గుడ్లు పెట్టుకోవడానికి. అమ్మాయి ఇది ఏ ఊరు? బెంగుడు వలస. ఏ మండలం వస్తుంది? సాలూరు మండలమా? జిల్లా పార్తపురం. ఈ గ్రామం చాలా బాగుంది. ఇలాంటి అడవుల మధ్య జీవిస్తున్నారంటే ఇంకా గ్రేట్ అనుకోవచ్చు. కానీ భయపడరా? చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి కదా. భయపడరు. మీరు కొండపోలు చేస్తారా? అందుకే చుట్టూ ఎక్కువ కొండలు ఉన్నాయి. కొండపోలు ఏంటి పండిస్తారు మీరు ఎక్కువగా? సామా, సోలు, మళ్ళీ జులుము లాంటివి, మిడిముళ్ళు అన్ని పండిస్తాంలే. కొండపోలు అన్ని రకాలు పండిస్తారు. ఈ పంటలు పండించిన తర్వాత మొత్తం సేకరించుకుంటారు కదా, అప్పుడు మీరు వీటిని అమ్ముకుంటారా తింటారా? తినడానికే. ఊర్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? సరిగ్గా మరి ఎటు కాస వెళ్ళిపోయినారు. చాలా మంది కొండపూడికి వెళ్ళిపోయారా? పనులన్నీ అయిపోయాయి మీకు? పన్నులు ఉన్నాయి, బయలు చేయడం బోలెడు పన్ను ఉంది. జీడి డొంకలా? చాలా చక్కగా పని చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇది చూడండి చక్కగా ఉంది. సేమ్ ఇల్లులాగా కట్టారు. కానీ ఇది కోళ్ళు పడుకోవడానికి చిన్న అయితే ఇల్లు తయారు చేసి ఇచ్చారు కోళ్ళ కోసమని. చూడండి ఏ విధంగా కట్టారు, బాగుంది కదా. అక్క వంట అయిపోయిందా? ఏటి కూర వండుతున్నావు? తోటకూర, పప్పా?
సో అక్క అయితే చూడండి చక్కగా అయితే వంట చేసుకుంటుంది. ఒకసారి చూద్దాం అక్కలు ఇల్లు. పొయ్యిలు బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదొక చిన్న హోలు, ఇదొక చిన్న హోలు. అలాగే పైన నీరు పెట్టుకోవడానికి, తర్వాత బువ్వ వండిన తర్వాత బువ్వ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టారు చూడండి. చూడండి ఇది మొత్తం మట్టి కూడా, మొత్తం చిన్న చిన్న రాళ్ళ పిక్కలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ గ్రామస్తులు ఇల్లు తయారు చేసేటప్పుడు ఈ మట్టిని తడిపి బురద తయారు చేస్తారు కదా, మరి ఏ విధంగా కాలుతో మట్టారో మాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఎలా ఉన్నాయి. చూడండి ఈ గ్రామము ఎలాంటి లోయ ప్రాంతంలో ఉంది. మీది వైపు చూస్తే మాత్రం చాలా కొండలు కనిపిస్తాయి, దట్టమైన అడవి. అలాగే ఇటువైపు ఎలా చూస్తే మాత్రం ఇక్కడ చిన్న ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంది గ్రామం అయితే. అక్కడ చూడండి మధ్య మధ్యన చిన్న కోటలాగా అయితే రాళ్ళని పేర్చుకున్నారు కదా. ఈ కోటలు చూడండి ఎంత చక్కగా పేర్చుకున్నారు. బావా ఈ రాళ్ళ కోటలను వీళ్ళు దేనికి పేర్చుకున్నారంట? మన గ్రామాలలో మనం చూసినట్లయితే మనం ఎత్తు పొలాలు చూసుకొని లెవెల్ చేసుకొని ఫిల్లర్స్ ఒకటే విధంగా ఉన్నట్టు మనం చూసుకుంటాం. కానీ అలాంటి ఆదివాసులకి ఇలాంటివి ఎటు ఉండవు అనమాట. ఆదివాసులు ఏంటంటే వారి యొక్క గృహాలు ఏ విధంగా నిర్మించుకోవాలన్నా ఒకటే ఫలంగా ఉండవు. ఇంకొకటి ఎగుడు దిగుడు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలాగుందో ఆ ప్లేసుల్లో కట్టుకొని వాళ్ళ యొక్క గృహాలు కొట్టుపోకుండా పైనుంచి అక్కడ చూడండి ఒకసారి, అక్కడ పడినటువంటి వర్షం నీళ్లు రాకుండా ఇలాగ గట్లు వేసుకుంటారు అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఇసుక ఏదైతే ఉందో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లులను ఈ గోడలను తిరిగేసేస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి గట్లు కట్టుకుంటారు. చూడండి రాళ్ళతో కోట పేర్చుకొని ఇంకా దీనిపైన ఇంకొకటి ఉంటుంది చూడండి, దానిపైన ఇంకొకటి ఉంటుంది. అలా చాలా 3-4 కట్టుకుంటారు అనమాట వాళ్ళ సేఫ్టీ గురించి. ఫ్రెండ్స్ ఈ పువ్వు చూడండి ఎంత చక్కగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. దీని మొదలు చూపిస్తాను చూడండి ఎలా ఉందంటే, ఇదిగో ఈ విధంగా ఉంది. ఆకులు అయితే సేమ్ మనకి గురుగాకులు ఉంటాయి కదా అట్లాగా ఉంది. కానీ ఇదేం పువ్వు మనకైతే తెలియదు. బావా ఇదేం పువ్వు బావా? నాకు కూడా ఐడియా లేదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను ఇదే ఫస్ట్ టైం. చాలా ఇది విచిత్రంగా ఉంది కదా. అంటే ఏదో స్త్రీలు జడలో పెట్టుకుంటారు కదా ఆ విధంగా ఉంది చూడండి. నిజంగా చూడడానికి. ఫ్రెండ్స్ ఇవి చూడండి ఆయుధం పిక్కలు. వీటితోనే మనం నూనె కూడా తయారు చేసుకోవచ్చు. మా గిరిజనులు ఎక్కువగా అయితే నూనె తయారు చేస్తారు. ఆ నూనె కప్పం కానీ తర్వాత ఏదో చాలా మెడిసిన్కి అయితే ఉపయోగపడతాయి అన్నమాట. చూడడానికి చాలా చిన్నది. చెట్టు నిండా చూడండి బొప్పాయికాయలు ఏ విధంగా కాసాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఆ మట్టి గోడలతో అన్నమాట చిన్న చిన్న ఇల్లులు అయితే కట్టుకుని వాళ్ళ యొక్క జీవనోధాన్ని అయితే కొనసాగిస్తున్నారు అన్నమాట. అలాగే ఎటు చూసినా కూడా చాలా ఎత్తైన కొండలు, దట్టమైన అడవి అయితే మనకి ఎక్కువగా అయితే కనిపిస్తుంది. సో ఈ మార్నింగ్ పూట అనేది చాలా మంది కొండపోటుకి వెళ్ళిపోయారు. అందుకే ఆ అమ్మ వాళ్ళు తప్ప అన్న వాళ్ళు అనేది ఎవరు సరిగా కనిపించట్లేదు. అమ్మ వాళ్ళు ఏంటంటే వంటలు చేస్తుంటారు కదా, వంటలు చేయడం బట్టి కాస్త వాళ్ళకి లేట్ అయింది. కాసేపు ఉంటే వీళ్ళు కూడా ఉండారండి, వాళ్ళు కూడా కొండపోటుకి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకైతే తెలియచండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మాట్లాడుతావా? తెలుగు వచ్చి రాదా? రాదు. సో పిల్లలు అయితే చూసారా చక్కగా మనతో పాటు ఈ యొక్క లాస్ట్ ఇంట్రో వీడియోలు అయితే అటెండ్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ చెప్పండి. బాయ్.